ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల పంటకి సరైన ధర చెల్లించి సకాలంలో కొనటమే రైతుకి ఏ ప్రభుత్వం ఇచ్చే భరోసా అధ్యక్ష. గత సంవత్సరం జనవరిలో గన్నవరం నియోజకవర్గంలో అసలు ఒడ్లు కొన్న పరిస్థితి అధ్యక్ష. రోడ్ల మీద ఒడ్లు పోసి నిరసన తెలియజేసిన పరిస్థితి అధ్యక్ష. కృష్ణా జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నులకు దాదాపు 6 లక్షలు ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అధ్యక్ష. గన్నవరంలో అయితే 1 లక్ష మెట్రిక్ టన్నుల పైన కొనుగోలు చేశారు అధ్యక్ష. రైతు పండించిన పంటకు సులభంగా మిల్లుకు తరలించే సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల్లో పే చేశాం అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సంబంధించి అధ్యక్ష కృష్ణా జిల్లాలో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 15,000 ఎకరాల్లో 44,000 మెట్రిక్ టన్నులు కొనాల్సింది అధ్యక్ష. బాపులపాడు మండలం ఒక్క దాంట్లోనే దాదాపు 24,000 మెట్రిక్ టన్నులు కొనాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వీసీ గారు, ఎండీ గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా విజిట్ చేసిన పరిస్థితి అధ్యక్ష. సివిల్ సప్లై శాఖ ఈ సమస్య మీద దృష్టి సారించి రైతుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని. అలాగే జేసీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష అడిషనల్ క్వాంటిటీ ప్రొక్యూర్మెంట్ చేయమని. అలాగే అధ్యక్ష 2-3 సూచనలు ఇద్దాం అనుకున్నా అధ్యక్ష. జిల్లా పీపీసీ కోటాను డివిజన్ వారీగా వరి పంట ప్రాంతాల ఆధారంగా విభజిస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే మిగిలిపోయిన కుప్పలు మరియు ఆలస్యంగా కోసిన ప్రాంతాల్లో వరి సేకరణ కోసం పరిగణించాలి అధ్యక్ష. అలాగే కలెక్టర్లకు కూడా ప్రకృతి వైపరీత్యాలు అత్యవసర మరియు ఊహించని పరిస్థితుల్లో వరిని సేకరించడానికి ఎటువంటి పరిమితులు లేకుండా రైతే రాజును ఉండే చెప్తున్నాం కదా అధ్యక్ష. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో కలెక్టర్కి అధికారులు ఇచ్చి బాధిత రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేసే దిశగా ప్రత్యేక అధికారులు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష.